ఈరోజు నేను ఒక డిష్ నేర్చుకున్నాను. ఏంటి అంటే కొబ్బరి చట్నీ. ఫస్ట్‌లీ ఒక పాన్ తీసుకొని, ఆయిల్ ఏసుకొని, అందులో పీనట్స్, జీలకర్ర, చిల్లీ అండ్ కొంచెం జింజర్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మిక్సీ జార్‌లోకి తీసుకొని, కొంచెం చింతపండు, ఆ తర్వాత కోకోనట్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని దాన్ని మిక్సీ చేయాలనమాట. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇంకొక దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశాననమాట. మేము కొంచెం వాటరీగా తింటామని కొంచెం వాటర్ ఏసాను. సో, ఇదిలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దానికి పోపు పెట్టాలనమాట. ఫస్ట్‌లీ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనపప్పు, మినపప్పు అండ్ నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ ఏసి ఫ్రై చేయాలనమాట. ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ చట్నీలో వేసేయడమే. అంతే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. గైస్ కుక్ విత్ తేజులో ఇది 4థ్ రెసిపీ అనమాట. ముందు 3 రెసిపీస్ చూడకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. ప్లేలిస్ట్‌లో ఉంటుంది కుక్ విత్ తేజు అని. అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ అండ్ టమాటో చట్నీ. టమాటో చట్నీ మా మమ్మీ చేశారు. పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ కదా! బాయ్.